What is my method name? This one. ఈజీ ఆర్డర్ ఆల్రెడీ ఇటువంటి మెథడ్ ఇక్కడ ఉంది, బట్ అగైన్ నేను మీకు చూపెడుతుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ వీక్ 4 ఇస్తున్నాను, ఎండ్ వీక్ 1. ఇక్కడ ఇది ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో తిరుగుతుంది, ఈ లూప్ మాత్రం ఇంక్రిమెంటల్ ఆర్డర్ లోని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది చూడండి. సో ఈ మెథడ్ దగ్గరికి మీరు వెళ్ళాలి అనుకోండి. సపోజ్ యూ వాంట్ టు నావిగేట్ టు దిస్ మెథడ్. ఒక షార్ట్ కట్ కీ ఉంది, ఆ మెథడ్ నేమ్ మీద క్లిక్ చేసి ఫంక్షనల్ F3 అని క్లిక్ చేయండి. ఫంక్షనల్ F3 క్లిక్ చేయండి. F3 క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఆ మెథడ్ దగ్గరికి నావిగేట్ అవుతారు. నేను డైరెక్ట్ గా నా ల్యాప్టాప్ లో F3 క్లిక్ చేశాను. ఫస్ట్ F3 క్లిక్ చేసి ట్రై చేయండి, అదర్వైజ్ అది వర్క్ అవ్వకపోతే ఫంక్షనల్ F3. సో దిస్ ఈజ్ మై మెథడ్. ఇక్కడ చూడండి, ఇన్నర్ ఫర్ లూప్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అవుటర్ ఫర్ లూప్ డిక్రిమెంటల్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. I'm executing this one. అవుట్పుట్ రాలేదు, మీన్స్ కండిషన్ ఎక్కడో ఫాల్స్ చేశాను. ఇది చెప్పండి, వేర్ మిస్టేక్ ఎక్కడ జరిగింది చూడండి. This one. ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, స్టార్టింగ్ వీక్ 4 అని తీసుకున్నాను, ఎండింగ్ వీక్ 1 అని తీసుకున్నాను, స్టార్టింగ్ డే 1, ఎండింగ్ డే 7. ఓకే, నా లాజిక్ దీనికి ఓకే. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే రివర్స్ లో తీసుకున్నాను నేను లాజిక్. ఇక్కడ తీసుకున్నప్పుడు ఎండ్ వీక్ ఫస్ట్ చెక్ చేసుకునే వాల్యూ ఏంటి, ఎండ్ వీక్. అంటే మనకు డిక్రిమెంటల్ ఆర్డర్ లో కావాలి కాబట్టి మనం పారామీటర్స్ ని ఇలా పాస్ చేయకూడదు. పారామీటర్స్ ని ఇలా పాస్ చేసి ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ అది చెక్ చేసుకుంది, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇనిషియల్ గానే కండిషన్ ఎందుకు ఫాల్స్ అయింది అంటే స్టార్టింగ్ వీక్ అక్కడ 1 అయింది, 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఆ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దీని ఏం చేశాను, నేను 1 పెట్టాను, ఇది 4 పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఇంప్లిమెంట్ చేసిన లాజిక్
ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ ఒకటే, బట్ నేను ఇక్కడ డిఫరెన్స్ ఇస్ దిస్ వన్. ఎండ్ వీక్ తీసుకున్నాను, అక్కడ నేను స్టార్టింగ్ వీక్ తీసుకున్నాను, ఇక్కడ ఎండ్ వీక్ తీసుకున్నాను. ఈ పారామీటర్ ని ఇక్కడ యూజ్ చేశాను, ఈ పారామీటర్ ని ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి నేనేం చేయాలి, ఈ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. 4 ఇక్కడ ఇచ్చాను కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది, అంటే మీన్స్ అవుట్పుట్ ఏమీ రాలేదు. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అవుట్పుట్ ఏమీ రాలేదు. ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, నాకు అవుట్పుట్ వస్తుంది. చూడండి, దిస్ వన్ లైక్ దిస్. వీక్ 4 ఎగ్జిక్యూట్ అయింది, వీక్ 3, వీక్ 2, వీక్ 4. ఇది కూడా డిక్రిమెంటల్ ఆర్డర్ లో కావాలి అనుకోండి, నాకు ఈ వాల్యూస్ కూడా డిక్రిమెంటల్ ఆర్డర్ లో కావాలన్నా సేమ్ లాజిక్, సేమ్ ఇది కూడా డిక్రిమెంటల్ ఆర్డర్ లో కావాలి అంటే నేను వీటిని చేంజ్ చేసుకోవాలి, నేను ఇక్కడ ఇచ్చే అవుట్పుట్ చేంజ్ చేసుకోవాలి. సో ఎండింగ్ డేస్ తో నేను తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, అంటే లాస్ట్ వాల్యూతో నేను కంపేర్ చేయాలనుకుంటే దిస్ వన్. జే మైనస్ మైనస్. ఇప్పుడు నేను వాల్యూస్ ఎక్కడ చేంజ్ చేయాలి, ఎండింగ్ రేంజ్ లో నేను వాల్యూస్ ని చేంజ్ చేసుకోవాలి, స్టార్టింగ్ రేంజ్ అండ్ ఎండింగ్ రేంజ్. సో అగైన్ ఇది రన్ చేయండి. సో ఈ వాల్యూని తీసుకుంది, ఫస్ట్ వీక్ 4 నేను ఇచ్చిన వాల్యూ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్టింగ్ వీక్ 1. సో కండిషన్ ఈస్ ట్రూ, ఇది ప్రింట్ అయింది. మళ్ళీ ఈ లూప్ లోకి వచ్చింది, ఎండింగ్ డేస్ లో వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్టింగ్ డే 1, కండిషన్ ఈస్ ట్రూ, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ లూప్ మొత్తం కంటిన్యూ అవ్వాలి కాబట్టి టిల్ డే 1 వరకు ప్రింట్ అయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఐ మైనస్ మైనస్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఐ మైనస్ మైనస్ అయిందంటే వీక్ 3. ఇలా దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, యూజ్ చేస్తాం. వీటిల్లో కూడా నాకు డేస్ లో ఓన్లీ ఆడ్ డేస్ ప్రింట్ అవ్వాలి అనుకోండి, ఒక లాజిక్ చెప్పాను ఏంటి, ఓన్లీ నాకు ఆడ్ డేస్ ప్రింట్ అవ్వాలి అనుకోండి, J+2 ఆర్ J-2. ఇక్కడ J-2 ఇస్తున్నాను, J ఈక్వల్ టు J-2 ఇస్తుంది. ఏం ప్రింట్ అవుతాయో చూడండి, ఏం ప్రింట్ అయ్యాయి, ఆడ్ డేస్ ప్రింట్ అయ్యాయి. 7, 5, 3, 1. 7, 5, 3, 1. ఓకే, ఇక్కడ కూడా నాకు ఓన్లీ ఆడ్ డేసే రావాలి అనుకోండి, ఆడ్ వీక్సే కావాలి అనుకోండి, ఇక్కడ కూడా నేనేం చేయొచ్చు, I ఈక్వల్ టు I-2 లైక్ దిస్. I can implement. ఏమొచ్చాయి నాకు, ఓన్లీ వీక్ 4, ఓన్లీ వీక్ 2. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, J ఈక్వల్ టు J-2 జరుగుతుంది. అప్పుడు ఇక్కడ J వాల్యూ 5 అవుతుంది. ఇనిషియల్ గా 7 ఉంటుంది, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1. ఓకే, సో ఇక్కడ నేను ఇవి ఈవెన్ వాల్యూస్ ఎందుకు ఇచ్చాయంటే నేను ఇక్కడ తీసుకుంది ఈవెన్ వాల్యూ కాబట్టి. సపోజ్ నేను ఇక్కడ 5 అని తీసుకున్నాను అనుకోండి, ఇవి కూడా ఆడ్ వాల్యూస్ వస్తాయి చూడండి. 5 అని తీసుకుంటే ఇవి కూడా ఆడ్ వాల్యూస్ వస్తాయి. వీటిలోనే నాకు ఆడ్ వాల్యూస్ రావాలి అనుకోండి,
ఈ లాజిక్ యూజ్ చేసుకునే ఈ 4 ని యూజ్ చేసుకునే నాకు ఆడ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకో. హౌ ఐ కెన్ ప్రింట్? ఫస్ట్ ఇనిషియల్ గా 4 వస్తుంది. ఓకే, 4 నాకు రాకూడదు. అటువంటిప్పుడు నేను ఏం చేయాలి? +1 ఇస్తాను. I ఈక్వల్ టు ఎండ్ వీక్ +1 ఆర్ -1 ఇచ్చారు అనుకో, ఇది 3 అయిపోతుంది. దీని వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. లైక్ దిస్. బోత్ ద వేస్ యూ కెన్ ఇంప్లిమెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు ఇచ్చింది ఈవెన్ వాల్యూ అనుకోండి, మీరు తీసుకునేది ఈవెన్ వాల్యూ అయితే దాన్ని -1 చేయాలి. ఆడ్ వాల్యూ అయితే మీరు -1 చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే +1 చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసి రాయొచ్చు. ఎనీ క్వరీస్ ఇన్ దిస్ లాజిక్? ఎవ్రీవన్? భార్గవి, సుమా, యమున అండ్ వేణు. ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఈ లాజిక్ లో ఏమన్నా క్వరీస్ ఉన్నాయా మీకు? ఓకే, నేను ఇంకో ప్రోగ్రామ్ ఏం చెప్పానండి మీకు లాస్ట్ సెషన్ లో? ఏదో ఒక ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? సుమా, లాస్ట్ సెషన్ లో ఏదో ప్రోగ్రామ్ ప్రాక్టీస్ ఇచ్చాను, ఏంటండి అది? భార్గవి గారు, వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? ప్లీజ్ లెట్ మీ నో. వినిపిస్తుందండి. I just want to know what is the previous example I have given. భార్గవి గారు, is it audible to everyone? ఓకే, వేణు ప్రీవియస్ సెషన్ లో ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి మీకు ప్రాక్టీస్ చేయమని? ప్రోగ్రామ్ ఏంటి అంటున్నాను. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్?
Okay. Bhargavi, what is the program? Okay. ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ అర్థమైందా మీకు? దిస్ వన్. ఇది అర్థమైందంటే నేను నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు. వేణు, అర్థమైందా ఇది చెప్పింది? ఓకే. బ్లైండా మొత్తం? బ్లాంక్ గా ఉందా? ఓకే. పక్కన అశోక్ ఉన్నాడు. అశోక్ కూడా బ్లాంకేనా లేకపోతే అశోక్ కూడా అలాగే ఉందా? అర్థం. అశోక్ జాయిన్ అవ్వలేదా ఈరోజు? ఓకే. సార్ ఇందులో మైనస్ ఎప్పుడు చేస్తాము? 1 minute. కృష్ణ ఉన్నాడా? కృష్ణ అర్థమైందా? ఓకే ఏమన్నా గారు చెప్తాను. కృష్ణ లేడా? ఓకే. ఓకే ఓకే యమునా గారు చెప్పండి. మైనస్ గురించి అడుగుతున్నారు కదా, డిక్రిమెంట్ అడుగుతున్నారు కదా మీరు? ఎస్ సార్. ఓకే, జస్ట్ మీకు ఇప్పుడు స్క్రీన్ ప్రెజెంట్ అవుతుందా? ఇక్కడ చూడండి, మీరు ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఏదైనా వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అనుకోండి, యూ కెన్ యూస్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ప్లస్. మీరు ఏదైనా డిక్రిమెంటల్ ఆర్డర్ లో ఒక లూప్ ని రన్ చేయాలి అనుకోండి, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డిక్రిమెంటల్ ఆపరేటర్. సో ఇది ఇక్కడ ప్లస్ యూజ్ చేస్తారు. ఈ సినారియో వచ్చినప్పుడు యు ఆర్ గోయింగ్ టు యూస్ మైనస్. సంథింగ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఒక లూప్ ని మీరు స్టార్టింగ్ ఒక వాల్యూతో తీసుకుని ఇంక్రిమెంట్ చేసుకుంటూ రన్ చేయాలి అనుకున్నారు అనుకోండి. అంటే ఈ లూప్ ఉంది అనుకోండి. సపోజ్ ఈ లూప్ ఉంది. ఈ లూప్ లో మీరు ఇనిషియల్ వాల్యూ ఈజ్ 1 అనుకోండి. 100 టైమ్స్ రన్ చేయాలి. 1 నుంచి 100 టైమ్స్ రన్ చేయాలి. అంటే 1 నుంచి వాల్యూస్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి 100 టైమ్స్ ఈ లూప్ రన్ అవ్వాలి అంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్. అలా కాకుండా మీరు 100 నుంచి సపోజ్ 100 నుంచి 1 వరకు, అంటే మీరు లూప్ ని ఎలాగైనా రన్ చేయొచ్చు. అంటే ఇంక్రిమెంటల్ ఆర్డర్ డిక్రిమెంటల్ ఆర్డర్ అనేది
మీకు థియరిటికల్ గా వచ్చి ఉంటుంది. ప్రాక్టికల్ గా దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీ ప్రోగ్రామ్ లో కానీ అప్లికేషన్ లో కానీ మీరు ఇనిషియల్ గా ఒక బిగ్ వాల్యూని తీసుకొని ఆ వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. అంటే ఆ వాల్యూను ఒక వాల్యూను కానీ 2 వాల్యూస్ కానీ 3 వాల్యూస్ కానీ 4 వాల్యూస్ కానీ డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి అనుకోండి. డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి అంటే దెన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డిక్రిమెంటల్ ఆపరేటర్. దిస్ వాజ్ డిక్రిమెంటల్ ఆపరేటర్. ఓకే, సపోజ్ మీ సెలీనియం లో తీసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు సెలీనియం మీరు ఒక ఎక్సెల్ లో టాప్ రో నుంచి బాటమ్ రోకి నావిగేట్ అవ్వాలి. మీ ఎక్సెల్ లో 31 రోస్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ రో నుంచి 31st రో వరకు మీరు నావిగేట్ అవ్వాలి అనుకోండి. యూ కెన్ యూస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అలా కాకుండా మీరు 31st రో నుంచి ఫస్ట్ వరకు మీరు నావిగేట్ అవ్వాలి అనుకోండి. రివర్స్ ఆర్డర్ లో నావిగేట్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా 31st రోకి రావాలి, 31st నుంచి ఇలా వెళ్ళాలి అనుకోండి. అప్పుడు మీరు ఏమి యూజ్ చేస్తారు? డిక్రిమెంటల్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. టాప్ టు బాటమ్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్, బాటమ్ టు టాప్ డిక్రిమెంటల్ ఆపరేటర్. అంటే ప్రోగ్రామ్ లో మీరు యూజ్ చేసేది, సెలీనియం లో మీరు యూజ్ చేసేది, ఎక్సెల్ లో మీకు డేటా వస్తుంది. ఆ డేటాని లాస్ట్ రో నుంచి డేటాని తీసుకుని ఫస్ట్ రో వరకు ఉన్న డేటాని మీరు క్యాప్చర్ చేయాలన్నా ఇంక్రిమెంటల్ యూజ్ చేయాలి, సారీ డిక్రిమెంటల్ యూజ్ చేయాలి. ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు డేటాని తీసుకోవాలంటే ఇంక్రిమెంటల్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఒక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, 1 2 3 4. అంటే మీ ఇనిషియల్ వాల్యూ 1 ఉండాలి, దాని తర్వాత ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఎక్కడి వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి? మీ కండిషన్ ఏంటి? 31st వరకు. I ఈక్వల్ టు 1. దీని మీనింగ్ ఏంటి? I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 31. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం జరగాలి? I ప్లస్ ప్లస్ జరగాలి. అప్పుడు 1 కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది, 2 కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది, 3. ఇలా లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా మీరు 31st రో నుంచి మళ్ళీ ఫస్ట్ రో వరకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలా మీరు నావిగేట్ అవ్వాలి అంటే 31st రో నుంచి స్టార్టింగ్ లూప్ వరకు నావిగేట్ అవ్వాలంటే మీరు తీసుకున్న ఇనిషియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి 31st. మీ లాస్ట్ వాల్యూ ఎక్కడికి నావిగేట్ అవ్వాలి? 1. ఇప్పుడు ఏం జరగాలి? ఒక్కో వాల్యూ డిక్రిమెంట్ అవుతూ రావాలి. ఈ సినారియోస్ లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ యూజ్ చేస్తాం. అర్థమైందా? మీ ఇనిషియల్ వాల్యూ ఈజ్ 1, మీరు చెక్ చేసే కండిషన్ ఏంటి? బిగ్గర్ వాల్యూ. మీరు తీసుకున్న వాల్యూ అంటే అది దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు తీసుకున్న వాల్యూ మీరు కండిషన్ చెక్ చేస్తున్న వాల్యూ. ఇది తక్కువ వాల్యూ అయి ఉంటే, ఇక్కడ మీరు ఇచ్చే వాల్యూ కన్నా ఇక్కడ తక్కువ వాల్యూ ఉంటే ఇంక్రిమెంట్. ఈ మధ్యలో మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తారు. ఫస్ట్ 100 అంటే 1 అనేది తక్కువ వాల్యూ, 100 అనేది ఎక్కువ వాల్యూ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ యూజ్ చేస్తారు. ఇక్కడ 101 ఇక్కడ యూజ్ చేయాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిక్రిమెంట్ ఆపరేటర్. గాట్ ఇట్? యమునా గారు, ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు ఏదైతే చేశానో దీన్ని డూ వైల్ లో ఎలా చేయాలో చెప్పండి. సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ వరకు ఫర్ లూప్. ఓకే, నేను ఈ బ్లాక్ మాత్రం ఇన్నర్ గా ఒక ఫర్ లూప్ లో డూ వైల్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. హౌ ఐ కెన్ డూ వైల్ యూజ్ చేయాలనుకుంటున్నా? హౌ ఐ కెన్? So this is the syntax of do while. I కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది I
లాజిక్ చెప్పండి, హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దిస్ వన్ మనకి ఇనిషియల్ గా ఉన్న లాజిక్ ఇది. డూ వైల్ యూజ్ చేసి నేను సేమ్ ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేశాను. దీన్నే ఫర్ లూప్ ఇంటర్నల్ గా ఈ ఫర్ లూప్ యూజ్ చేయకుండా డూ వైల్ యూజ్ చేయాలి అనుకుంటున్నా. హౌ ఐ కెన్. ఇక్కడ డూ యాడ్ చేస్తున్నాను, దెన్ వైల్ యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కండిషన్ చెప్పండి చాలు. ఎస్, నాకు నువ్వు గైడ్ చేయండి. ఇక్కడ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చెప్పండి. అవుట్పుట్ ఇలా వచ్చింది. డూ వైల్ లూప్ యూజ్ చేశాను. నేను రాసిన లాజిక్ మాత్రం కరెక్టే, బట్ ఒక చిన్న స్టేట్మెంట్ రాయాలి ఇక్కడ. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా వీక్ 3 ప్రింట్ అయింది. ఇనిషియల్ గా వీక్ 3 ప్రింట్ అయింది, లేకపోతే వీక్ 4 ప్రింట్ అయింది అనుకుందాం. వీక్ 4 ప్రింట్ అయింది. దెన్
వీక్ 4 లో నాకు చూడండి డే 7, డే 6, డే 5, డే 4, డే 3, డే 2, డే 1 అన్ని వచ్చాయి. డే 1 అన్ని వచ్చాయి. బట్ నాకు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. వాట్ హ్యాపెన్ అబ్జర్వ్ హియర్. నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన లాజిక్ ఏంటో చెప్తాను. నాకు ఇక్కడ ఏం రావాలి అంటే డే 7, డే 6, డే 5, డే 4, డే 3, డే 2, డే 1 రావాలి. ఓకే, థింక్ చేయండి. ఇక్కడ నేను రాయాల్సిన లాజిక్ ఏంటో చెప్పండి. సుమ గారు, ఎనీ సజెషన్స్? ఇక్కడ ఈ లూప్ తీసుకున్నప్పుడు నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ మిస్ అయి ఉండేది ఒక టెంపరీ వేరియబుల్. సో ఇక్కడ నేను తీసుకోవాల్సింది ఏంటి? టెంపరీ వేరియబుల్. టెంపరీ వేరియబుల్ లోకి నేను ఈ వాల్యూని పాస్ చేస్తాను. సో ఆల్రెడీ చెప్పాను, డూ వైల్ కానీ వైల్ కానీ మనకు ఎగ్జాక్ట్ గా రేంజ్ తెలిస్తే, ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ రేంజ్ ఏంటో ఎండింగ్ రేంజ్ ఏంటో తెలిస్తే వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో ఇక్కడ నేను రాయాల్సింది J, then what I have to write is this one, J minus minus, then J greater than or equal to. Observe this. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. దిస్ ప్రోగ్రామ్ ఫర్ లూప్ ఇంటర్నల్లీ విత్ డూ వైల్. అంటే ఇక్కడ మీరు ఒకటే ఇన్నర్ లూప్ యూజ్ చేస్తున్నారు. అవుటర్ గా ఉండేది ఫర్ లూప్, ఇన్నర్ గా ఉండేది డూ వైల్. ఎక్కడైనా సరే మీరు ఏం చేయాలి? టెంపరీ వేరియబుల్ ని తీసుకొని దాన్ని ఇనిషియలైజ్ చేయడం కామన్. ఏదైనా టెంపరీ వేరియబుల్ తీసుకొని దాన్ని ఇనిషియలైజ్ చేయడం అనేది కామన్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కామన్. సో ఫర్ లూప్ లో అయితే చూడండి, ఒకటే ఏరియాలో మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఫర్ లూప్ లో అయితే ఒకటే ఏరియాలో మీరు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ వైల్ డూ వైల్ లో అలా కాదు. ఈ బ్లాక్ లో ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఎక్కడ ఉంటుందో ఆ బ్లాక్ లో మీరు ఏం చేస్తారంటే మీ స్టేట్మెంట్ రాస్తారు, దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తారు. లూప్ కంటే ముందే మీరేం రాస్తారంటే ఇనిషియలైజేషన్ చేస్తారు. ఈ పార్ట్ అనేది వైల్ లూప్ లో కానీ డూ వైల్ లూప్ లో కానీ ముందే జరిగిపోతుంది. లూప్ కు ముందే ఇనిషియలైజ్ చేస్తారు. లూప్ లోపల మీరేం రాస్తారు? మీ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, నాకేం కావాలంటే సేమ్ ప్రోగ్రామ్ అవుటర్ గా నాకు డూ వైల్ ఉండాలి, ఇన్నర్ గా నాకు ఫర్ లూప్ ఉండాలి. సేమ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని చూడండి, అవుటర్ గా నాకు డూ వైల్ ఉండాలి, ఇన్నర్ గా నాకు ఫర్ లూప్ తో రన్ అవ్వాలి. హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్? ఈ ఏరియాలో నాకు డూ వైల్ రావాలి, ఇక్కడ నాకు ఫర్ లూప్ రావాలి. హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్? ప్లీజ్ గైడ్ మీ.
సో ఇప్పుడు మనం చూసేది డిక్రిమెంటల్, రైట్? సో డిక్రిమెంటల్ లో నాకు కన్ఫామ్ గా ఇవే కావాలి. సో 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి 2 లూప్స్ కి స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్ నేను డిఫరెంట్ గా తీసుకుంటాను. లైక్ దిస్. ఓకే, ఎవరైనా చెప్పండి వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. ఎవరైనా నన్ను గైడ్ చేయండి. భార్గవి గారు, ఐ థింక్ యూ కెన్ జస్ట్ గైడ్ చేయండి హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ లాజిక్. నాకేం ప్రింట్ అవ్వాలి? వీక్స్ డిక్రిమెంటల్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం డేస్ కూడా నాకు డిక్రిమెంటల్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. నేను యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటి? డూ వైల్ అలాంగ్ విత్ ఫర్ లూప్. భార్గవి గారు వినిపిస్తుందా? అండ్ సుమా. యమున. రైట్ ఆర్ రాంగ్? జస్ట్ నన్ను గైడ్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. సో నేను మీకైతే సింటాక్స్ రాసి పెడతాను. దిస్ ఇస్ ద సింటాక్స్. డూ వైల్. సో నా ఫస్ట్ ఫర్ లూప్ ఈస్ దిస్ వన్. ఫస్ట్ లూప్ ఈస్ దిస్ వన్. And then what I have to do in this, I have to implement for loop. Okay. Like this.
సో ఇక్కడ ఏదైనా మిస్ అయిందో చెప్పండి. This was the output and this was the logic. If you want to implement two loops, okay, outer loop do while అయి ఉండి inner loop for loop అయితే this was the logic. Same while loop కూడా you can implement. ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఐ థింక్ అనుకున్నట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఏదైతే అనిపిస్తుంది. ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ చేసుకోండి. దెన్ నాకు కావాల్సింది మీకు ఈ లూప్స్ లాజిక్ ఎలా రాయాలనే అర్థమైనా మీకు 75% ఇది లాజిక్ ప్రోగ్రామింగ్ అర్థమవుతుంది. ఓకే, అందుకోసం రిపీటెడ్ గా ఈ సింటాక్స్ మీకు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు డిక్రిమెంట్ యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ ఉండాలి. ఇది లెసర్ వాల్యూ ఉండాలి. ఇంక్రిమెంట్ యూజ్ చేస్తున్నారు అంటే మీ లూప్ లో, ఫర్ లూప్ లో కానీ ఎక్కడైనా సరే ఇది లెస్ వాల్యూ అయి ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చిన దగ్గర ఇది గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి. ఈ లాజిక్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో మీకు నాకు తెలిసి వైల్ అయిపోయింది, డూ వైల్ అయిపోయింది, ఫర్ లూప్ విత్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కంప్లీటెడ్. సో మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉండి మీరు రాసిన ప్రోగ్రామ్స్ లో క్వరీస్ ఉంటే యూ కెన్ షేర్, అదర్వైజ్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ సెషన్. బట్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సేమ్ నిన్న మీకు ఏదైతే ప్రోగ్రామ్ చెప్పానో అదే చెప్తున్నాను. నాకు కావాల్సింది ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రింట్ అవ్వాలి. ఇయర్స్ ప్రింట్ అవ్వాలి అంటే 2020 to 2015 వరకు ఇయర్స్ ప్రింట్ అవ్వాలి. వాటి మధ్యలో మంత్స్ ప్రింట్ అవ్వాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లైక్ డిసెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ప్రింట్ అవ్వాల్సిన అవుట్పుట్ లైక్ దిస్ 2020 ఉంది అనుకోండి, 2022, 2015 అనుకోండి. అంటే ఇది డిక్రిమెంటల్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. బట్ మంత్స్, వాటి మధ్యలో వచ్చే మంత్స్ మాత్రం ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఉండాలి. జాన్ టు డిసెంబర్ ఉండాలి. ఇది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది. సెకండ్ ప్రోగ్రామ్ దీన్నే రివర్స్ లో పెడుతున్నారు. 20152
15 to 20 తీసుకోండి. సేమ్ మంత్స్ నాకు జనవరి టు డిసెంబర్, ఇవి 2 ప్రోగ్రామ్స్. దీని తర్వాత ఇంకో 2 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. అది ఏదైనా సరే మీరు ఫర్ లూప్ అయినా యూజ్ చేయండి, డూ వైల్ అయినా యూజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కాంబినేషన్ అయినా యూజ్ చేయండి. సేమ్ ఇలాగే తీసుకోండి. బట్ ఇక్కడ ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ డిక్రిమెంటల్ ఆర్డర్ తీసుకున్నా, అంటే డిసెంబర్ టు జనవరి, డిసెంబర్ టు జనవరి. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఈ ఏరియాలో ప్రింట్ అవ్వాల్సింది, ఈ లాజిక్ యూజ్ చేసుకొని 2020. నెక్స్ట్ మీకు ప్రింట్ అవ్వాల్సింది జనవరి టు డిసెంబర్. నెక్స్ట్ ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, 2019 జనవరి టు డిసెంబర్, లైక్ దిస్. ఇక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఇయర్ మంత్స్. సేమ్ ఆర్డర్ ఇవి. ఈ 4 ఆర్డర్స్ లో హౌ టు ప్రింట్, ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. 2 ఇన్నర్ ఫర్ లూప్స్ యూజ్ చేసి ట్రై చేయండి. 1 ఇంక్రిమెంటల్ ఆర్డర్, 2 డిక్రిమెంటల్ ఆర్డర్, 4 లాజిక్స్. ఓకే, ఈ ఫర్ లూప్ ఎలా ఉంటుంది, ఇది డిక్రిమెంటల్ ఆర్డర్ లో రన్ అవుతుంది. ఈ ఫర్ లూప్ ఇంక్రిమెంటల్ ఇన్నర్ ఫర్ లూప్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది. ఇది ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది, ఇది కూడా ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది. ఈ ఫర్ లూప్ డిక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది, ఇది కూడా డిక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది. ఈ ఫర్ లూప్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది, ఇది డిక్రిమెంటల్ ఆర్డర్ లో ఉంటుంది. ఓకే, సో మీరు రాయాల్సిన సింటాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తా చూడండి. సో అది అవసరం లేదనుకుంటాను, బట్ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో లైక్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఇది ఇంక్రిమెంటల్, ఈ ఫర్ లూప్ లో ఏం యూజ్ చేయాలి, డిక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేయాలి, ఇక్కడ ఇంక్రిమెంటల్ ఆర్డర్. ఈ ఫర్ లూప్ లో ఏం యూజ్ చేయాలి, ఇంక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేయాలి, ఇక్కడ డిక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ ఫర్ లూప్ లో డిక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేయాలి, ఇక్కడ అగైన్ ఇక్కడ కూడా మీరు డిక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఈ ఫర్ లూప్ లో కూడా మీరేం యూజ్ చేయాలి, ఇక్కడ ఇంక్రిమెంటల్ ఆర్డర్ యూజ్ చేస్తారు, ఇక్కడ సేమ్ కాంబినేషన్ వచ్చిందా, రైట్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, డిక్రిమెంట్ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, డిక్రిమెంట్ డిక్రిమెంట్, అండ్ జనవరి టు డిసెంబర్, ఇంక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్. సో మీరు ఫస్ట్ ఫర్ లూప్ ని డిక్రిమెంట్ చేయాలి, ఇన్నర్ ఫర్ లూప్ ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ ని ఇంక్రిమెంట్ చేయాలి, ఇన్నర్ ఫర్ లూప్ ని డిక్రిమెంట్ చేయాలి. ఓకే, ఈ కాంబినేషన్స్ రాసుకోండి, దెన్ ఈ కాంబినేషన్స్ లో ప్రోగ్రామ్ రాయండి, ఎగ్జిక్యూట్ చేయండి, మీకే అర్థం అవుతుంది. మీరు కనుక ఈ 4 కాంబినేషన్స్ రాస్తే ఎగ్జిక్యూట్ చేశారంటే మీకు ఈ లూప్స్ మొత్తం కన్ఫర్మ్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ లో రాయండి, తర్వాత వైల్ లో రాయండి, తర్వాత డూ వైల్ లో రాయండి, దెన్ అదే కాంబినేషన్ లో రాయండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని ప్రాక్టీస్ చేయండి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రేపు మార్నింగ్ 10:30 కల్లా వీటిని అయితే కంప్లీట్ చేసుకోండి. రేపు మార్నింగ్ 10:30కి మీకు సెషన్ ఉంటుంది.
ఓకే ఓకే వేణు, టుమారో విల్ మీట్. దెన్ భార్గవి గారు యూ కెన్ స్టే. భార్గవి గారు మీకు ఏదో క్వరీ ఉందన్నారు కదా. భార్గవి గారు